గతంలో ఆవుల దొంగతనాలు, బైక్ దొంగతనాలు మరియు ఆటో దొంగతనం మరియు ఇతర దొంగతనాల కేసులలో అరెస్ట్ అయి కటకటాల పాలయ్యారు. జైల్లో తీరు మార్చుకోకపోగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చోరీలో జైలుకి వెళ్లిన నిందితులతో ముఠాగా ఏర్పడ్డారు. జైల్లోనే చోరీలకే పథకం పన్నారు ఆ నేరస్తులంతా. అనుకున్న ప్రకారంగా ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్స్ చోరీలకు పాల్పడుతూ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. పూర్తి వివరాలను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలియజేస్తారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ కాపర్ కాయిల్స్ టార్గెట్ గా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను పట్టుకున్నట్టు పోలీస్ కమిషనర్ సిపి సాయి చైతన్య కమాండ్ కంట్రోల్ సమావేశం హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వరుస విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ కాపర్ కాయిల్స్ చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తులు 7 నిందితుల అరెస్టు కాగా మరో 3 పరారీలో ఉన్నట్టు తెలిపారు. అయితే నిందితులు గతంలో ఆవులను, వాహనాలను దొంగిలించి జైలుకు వెళ్లిన పాత నేరస్తులు. జైల్లో తీరు మర్చుకోకపోగా జైల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్స్ చోరీల కేసులో శిక్ష అనుభవిస్తున్న మరో 2 నిందితులతో తమకు పరిచయం కాగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్స్ చోరీలకు పాల్పడేందుకు ముఠాగా ఏర్పడి పథకం పన్నారు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాలలో వరుసగా ట్రాన్స్ఫార్మర్స్ కాపర్ వైర్లను దొంగిలిస్తూ పోలీసులకు చిక్కకుండా దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను ప్రత్యేక బృందాలతో మరియు సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకున్నట్టు చెప్పారు. అయితే ఈ ముఠా సభ్యులు దొంగిలించిన బైక్పై తిరుగుతూ రాగి వైర్లు ఉండే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగటిపూట రెక్కి నిర్వహించే వారిని తెలిపారు. రాత్రి సమయంలో వచ్చి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని కాపర్ వైర్లను దొంగిలించుకుపోయేవారని తెలిపారు. నిర్మల్ జిల్లాతో బైంసా, బాసరా, కుంటాల, నర్సాపూర్తో పాటు నిజామాబాద్ జిల్లాలోని నందిపేట్, నవీపేట్, బోధన్ రూరల్, ఎడపల్లి, నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేస్తూ అందులోని రాగి తీగలను దొంగిలించి వాటిని విక్రయిస్తున్నట్టు విచారణలో తెలిసిందన్నారు. సులువుగా డబ్బులు సంపాదించడం లక్ష్యంగా పెట్టుకున్న ఈ ముఠాను పట్టుకునేందుకు నిజామాబాద్ జిల్లా పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారని తెలిపారు. నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్ పర్యవేక్షణలో నిజామాబాద్ నార్త్ రూరల్ సిఇ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నవీపేట్ ఎస్ఐ శ్రీకాంత్, మాక్లూర్ ఎస్ఐలు యాదగిరి గౌడ్, రాజశేఖర్, నిజామాబాద్ 5వ టౌన్ ఎస్ఐ గంగాధర్ తమ సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పరారీలో ఉన్న ఈ అంతర్రాష్ట్ర ముఠాలు పట్టుకున్నట్లు సిపి పేర్కొన్నారు. ఈ ముఠాకు చెందిన అఫ్జల్ ఖాన్, అర్బాజ్ ఖాన్, అన్సార్, షేక్ తాహిర్, సిద్దిక్ ఖాన్, మహమ్మద్ అఫ్సర్, మహబూబ్ ఖాన్, షేక్ ఆరిఫ్, మహమ్మద్ రాజా, బోర్గే బాలాజీ అను 10 మంది ముఠా సభ్యులను గుర్తించినట్లు తెలిపారు. ఈ ముఠాతో సంబంధం ఉన్న 7 ప్రస్తుతం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కాగా ఆన్సర్, షేక్ తాహిర్, సిద్దిక్ ఖాన్ అను 3 నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులు మహారాష్ట్ర నాందేడ్, బైంసా, నిజామాబాద్ తెలిపారు. 7 నేరస్తుల వద్ద నుండి 1.20 క్వింటాళ్ల కాపర్ కాయిల్స్, 2 లక్షల రూపాయలు 75,000 నగదు, 2 దొంగిలించిన ద్విచక్ర వాహనాలు, 1 ఆటో రిక్షాతో పాటు చోరీలకు వినియోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ముఠాను పట్టుకునేందుకు కృషి చేసిన సిబ్బంది ఏఎస్ఐలు గఫార్, హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్, కానిస్టేబుళ్లు రాజారెడ్డి, సందీప్, అబ్బులు, శ్రీకాంత్ గౌడ్, దత్తాత్రేయ గౌడ్, నాగరాజు, శంకర్, సాయిలు, రామకృష్ణ, సచిన్ను ఈ సందర్భంగా సిపి సాయి చైతన్య అభినందించి, వారికి ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో ఏసీపీ ప్రకాష్ యాదవ్, సిఇ శ్రీనివాస్, ఎస్ఐలు శ్రీకాంత్. పోలీసులు ఒక ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు చేసే గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఇవాళ పట్టుకున్న నిందితుల యొక్క వివరాలు ఏంటంటే అఫ్జల్ ఖాన్, తర్వాత అర్బాజ్ ఖాన్, సిద్దిక్ ఖాన్, మహమ్మద్ అఫ్సర్, మహబూబ్ ఖాన్, బోర్గే బాలాజీ, షేక్ ఆరిఫ్, మహమ్మద్ రాజా అనే అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో అఫ్జల్ ఖాన్ అనే అతను నాందేడ్ వాస్తవ్యుడు, కానీ మన నిజామాబాద్ ఆటోనగర్లో ఉంటాడు. అట్లనే అర్బాజ్ బైంసా వాస్తవ్యుడు, మన ధర్మపురి హిల్స్లో ఉంటాడు.
సిద్దిక్ ఖాన్ ఈ రేంజల్ బేస్ వాస్తవ్యులు. మొహమ్మద్ అఫ్సర్ అనేవాడు ఓకే అతను పరారీలో ఉన్నాడు. మహబూబ్ ఖాన్ అతను కూడా బైన్సాపట్నం అతను రిసీవర్, ఈ కాపర్ కాల్స్ అతను కొనే అతను. బోర్గే బాలాజీ అనే అతను కూడా అర్సపల్లి, ఇతను కూడా రిసీవరు. తర్వాత షేక్ హరీఫ్ ఇతను నాందేడ్ మహారాష్ట్ర, ఇతను రిసీవరు. తర్వాత మహమ్మద్ రజా ఇతను వెంగళరావు కాలనీ నిజామాబాద్, వీళ్ళందరూ రిసీవర్లు. ఇవి కాకుండా మీరు ఒక 1.2 క్వింటల్స్ ఆఫ్ కాపర్ కాయిల్స్ రికవర్ చేయడం జరిగింది. తర్వాత 2,75,000 నగదును రికవర్ చేయడం జరిగింది. 2 2-వీలర్ వెహికల్లు, ఒక ఆటో ఏదైతే దొంగతనం చేయడానికి ఉపయోగించారో ఆటోని, తర్వాత దొంగతనానికి వాడిన పనిముట్లు కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు ఒక 34 కేసుల్లో ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అసలు విషయానికి వచ్చేది ఏంటంటే మనకి లాస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి రెగ్యులర్గా బోధను, నవీపేట, ఎడపల్లి, నిర్మల్ వాటిలో ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్స్ అవుతున్నాయి. వీటి గురించి కంటిన్యూస్ నిఘా పెట్టడం ద్వారా మనం ఈ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వీళ్ళు వివరాల్లోకి వెళ్తే తెలిసింది ఏంటంటే ఈ అఫ్జల్ ఖాను, అర్బాజ్ ఖాను, సిద్దిక్ ఖాను, మొహమ్మద్ అఫ్సర్ వీళ్ళందరూ ఇంతకుముందు ఆవుల దొంగతనము, ఆటోమొబైల్ దొంగతనము, బైకుల దొంగతనం చేసేవాళ్ళు. అయితే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ జైల్లో ఈ అన్సర్ అలియాస్ హుస్సేన్ ఖాన్, తర్వాత షేక్ తాహిర్ అనే వాళ్ళతో పరిచయం ఏర్పడింది. వీళ్ళు పాత ట్రాన్స్ఫార్మర్ దొంగలు. వీళ్ళు 2024లో దాదాపు ఒక 25 ట్రాన్స్ఫార్మర్ దొంగతనం చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు బోధన్ టౌన్ నుంచి అరెస్ట్ అయ్యి జరిగింది. వీళ్ళంతా కలిసి అక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ దొంగతనం ఎట్లా చేయాలి, దాన్ని చేయడం వల్ల ఎవరికి అమ్మాలి అనే వాటి గురించి వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా దొంగతనాలు మొదలుపెట్టారు. వీళ్ళు చేసేది ఏంటంటే మోడస్ ఆపరేండి ఏంటంటే వీళ్ళు చేసే విధానం ఏంటంటే ఫస్ట్ మన మెయిన్ అక్యూజ్డ్ అఫ్జల్ ఖాన్ దగ్గర ఒక ఆటో ఉంటుంది, ఇంకొక ఆటో డ్రైవర్ ఉన్నారు. ఒక బైక్ దొంగలించి పాత ట్రాన్స్ఫార్మర్లు అంటే దేనికైతే కాపర్ కాయిల్స్ ఉంటాయి. ఇప్పుడు కొత్త ట్రాన్స్ఫార్మర్లో అల్యూమినియం కాయిల్స్ వస్తాయి, దాన్ని కొల్లగొట్టుకున్న వల్ల ఉపయోగం లేదు. అందుకు పాత ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడ ఉన్నాయి ఫస్ట్ ఐడెంటిఫై చేస్తారు, రెక్కీ చేస్తారు. ఐడెంటిఫై చేసిన తర్వాత రాత్రిపూట వీళ్ళు గ్యాంగ్ మొత్తం వెళ్ళి అఫ్జల్ ఖాన్ ఒక ఆటోలో వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్ని మిగతా వాళ్ళందరూ ముందు ట్రాన్స్ఫార్మర్ని పగలగొట్టేసి పడేసి దాంట్లోనే ఈ కాపర్ కాయిల్ని తీసి దొంగతనం చేసుకెళ్తారు. ఇట్లా టోటల్ 34 కేసుల్లో సుమారు ఒక 8 నుంచి 10 క్వింటాల వరకు కాపర్ కాయిల్ చేసుకున్నారు, దొంగతనం చేశారు. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఎవరైతే రిసీవర్స్ ఉన్నారో వాళ్ళకి అమ్మడం చేసేవాళ్ళు. ముఖ్యంగా రిసీవర్ ఏంటంటే మహబూబ్ ఖాన్, ఇతను నాందేడ్లో ఉంటాడు, బైన్సా ఉంటాడు. తను కిలో 800 రూపాయలకి కొనేవాడు వీళ్ళ దగ్గర. అట్లంతా అది కాకుండా ఈ బాలాజీ, నిజామాబాద్ చెందిన రెహన్ రాజా, నాందేడ్ చెందిన అఫ్సర్లు కూడా ఆరిఫ్లు కూడా ఇట్లా అమ్ముతూ ఉండేవాళ్ళు. వచ్చిన డబ్బుల్ని వీళ్ళు జల్సాలకు ఖర్చు చేసుకోవడము, తర్వాత వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఖర్చుల్లో మొత్తం ఖర్చు పెట్టేవాళ్ళు. మనం పట్టుకున్న ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా దొంగతనం చేసిన తర్వాత రిసీవర్లకు అమ్మబోతుంటే ముందే వీళ్ళు రిసీవర్ ఇవన్నీ తీసుకొచ్చి మన నిజామాబాద్లో ఏపీహెచ్బి కాలనీలో ఒక చిన్న రూమ్ తీసుకుని ఈ దొంగతనం చేసిన సామాన్లన్నీ అక్కడ పెట్టి ఒకసారి తీసుకెళ్ళి ఇట్లా అమ్మేవాళ్ళు. ఈ లోపల మన ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళు మనకి ఇవన్నీ రికవర్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం ఆపరేషన్ మొత్తం 34 కేసుల్లో అక్యూజ్ని పట్టుకుని రావడం చాలా అభినందనీయం. ఈ మొత్తం ఆపరేషన్ని ఏసీపీ నిజామాబాద్ ప్రకాష్ గారి ఆధ్వర్యంలో సిఐ నార్త్ రూరల్ శ్రీనివాస్ గారి డైరెక్ట్ పార్టిసిపేషన్ సూపర్విజన్లో ఎస్ఐలు శ్రీకాంత్, యాదగిరి, తర్వాత రాజశేఖర్, గంగాధర్ వీళ్ళందరూ కష్టపడి వీళ్ళు పట్టుకోవడం జరిగింది. దీంతోపాటు ఏఎస్ఐ గఫర్, హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్, కానిస్టేబుల్ రాజారెడ్డి, సందీప్, అబ్బులు, శ్రీకాంత్ గౌడ్, దత్తాత్రేయ గౌడ్, నాగరాజు, శంకర్, సాయిలు, రామకృష్ణ, సచిన్ మరియు మిగతా సిబ్బంది చాలా కష్టపడి పట్టుకున్నారు. వీళ్ళందరికీ ఎందుకంటే ఇంతమందిని పట్టుకోవడం, ఇంత రికవర్ చేయడం అనేది చాలా కష్టతరమైన పని. అందులోనే డిఫరెంట్ ఏరియాలో ఉన్న వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తీయడం ఇవన్నీ చేసినందుకు వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అట్లానే మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేయడం ఏంటంటే మీ ఏరియాలో ఎవరైనా అనుమానాస్పదంగా ఆటోలో కానీ ఎవరైనా కొత్తగా తిరుగుతున్నా కానీ సంబంధం లేకుండా తిరుగుతుంటే కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇది ట్రాన్స్ఫార్మర్లు గవర్నమెంట్ సామాన్లు, గవర్నమెంట్ యొక్క ప్రాపర్టీ. దీన్ని పాడు చేయడం వల్ల ఒకటి గవర్నమెంట్ ప్రాపర్టీ నష్టంతో పాటు రైతులకి చాలా అపారమైన నష్టం జరుగుతుంది. వాళ్ళకి టైంకి పొలాల్లో మోటార్ వేసుకోలేని సిచ్యువేషన్ ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్ మనం నివారించిన వాళ్ళు అవుతాము.